గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రిల్లులకి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రిల్లులకి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుడ్డు చున్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రజెంట్ మాకు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వర్గీకరణ అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రిల్లులకి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి. మరి ఆ వర్గీకరణ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో తీశారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేయడం ఎటువంటి ఉపాధి చేయడం కాదు కదా, ఉన్న పథకాలన్నీ తీశారండి. మీకు ప్రతిదీ తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైనా మరి రిల్లీలు మన మాడుతున్నారండి. కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యం. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు, మేము ఆ ఛాన్స్ ఇచ్చాము. అంటే ఈయన అయ్యంలో గుడ్డు సొందని చెప్పేసి అందరూ చెప్పారు. ఈరోజు మరి మేము బాబు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక దీని మీద మేము ఉన్నాం. ఎందుకంటే అన్ని కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అడిగితే బాబు గారు ఏమొచ్చి అచ్చెన్నాయుడు గారికి పంపించారండి. మా రిల్లీ జెండాలు, మా ప్లే కార్డ్స్ అవన్నీ అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేశారు. మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా రిల్లీలందరూ ఒక నిర్ణయం మీద ఉన్నాం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం కాదండి, మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే గతంలోని మా రిల్లీలకి ఏదో ఒక లోన్ అయినా ఏదైనా సరే వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా గుడ్డు సున్నా. మా రిల్లీ అందరూ బృందాలుగా ఏర్పడి అన్ని జిల్లాల్లోని మా రిల్లీపేటలోకి వెళ్ళి మరి మా బృందాలు పెద్దలతో మాట్లాడి తప్పకుండా ఎన్డీఏ కూటమిగా మద్దతు ఇవ్వాలా, మరి ఓట్లు కూడా మరి ఎన్డీఏ కూటమిగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరితోటి మాట్లాడడం జరుగుతుందండి. రిల్లీపేటలో ప్రతి జిల్లాల్లో మొన్న మేము శ్రీకాకుళంకి వెళ్ళాం, విజయనగరంకి వెళ్ళాం, విశాఖపట్నం కూడా వచ్చాం. అలాగే కాకినాడ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మా బృందాలు పంపించాం. మెయిన్ ఏంటంటే మా జాతికి ఎవరు మద్దతు ఇస్తారో, ఎవరు లబ్ధిగా మాకు ఉంచుతారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తాం. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము లాభం పొందాం కనుక ఈరోజు ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి.